ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాయినేని ధర్మ ఎమ్మెల్యే జనార్దన్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెకానికల్ సమస్యలపై జనార్దన్కు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్ల కార్యాలయ స్థలానికి నిర్మాణానికి సహకరిస్తానని, అలాగే వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వివరించారు. వెంటనే స్పందించిన పురంధరేశ్వరి టూ వీలర్ మెకానిక్లకు నా వంతు సహాయ సహకారాలు అందించి కేంద్రానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్కి ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచల జనార్దన్ గారు రావడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టమని చెప్పి అడుగుతున్నామో దానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా లెటర్ ఇచ్చి ఆ బోర్డు పెట్టమని చెప్పి రికమెండ్ చేసినందుకు దామచల జనార్దన్ గారికి అసోసియేషన్ ఆఫీస్లో సన్మానం చేసి ఆయన గౌరవించడం జరిగింది. అట్లాగే మా బాధ సాధకాల గురించి అంత దూరం తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు మా తరఫున, మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఒంగోలు టౌన్లో మేము ఆఫీస్ ఏర్పాటు చేసుకునేదానికి ఒక 8 సెంటు స్థలం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు ఎంతో సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు స్థలం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే గతంలో కూడా G+2లో మెకానిక్ సోదరులందరికీ, అర్హులైన మెకానిక్ సోదరులందరూ కూడా ఇల్లు పెట్టడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో అవి రాకపోవటం, ఆగిపోవటం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. సార్, గతంలో మనం ఇలా ఇస్తే ఈ విధంగా ఆగిపోయినంటే తప్పకుండా ప్రతి అర్హులైన పేద మెకానిక్ ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మేము ఇంకా ఎదుర్కొన్న బాధసాధకాలన్నీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎంతో సానుకూలంగా తప్పకుండా నేను మొత్తం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరొకసారి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లాగే మార్నింగ్ గౌరవనీయులు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎంపీ గారిని కూడా కలిసి మన స్టేట్లో ఇంతమంది మెకానికులు ఉన్నారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆమె కూడా ఇట్లా మనం మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఎంతో సానుకూలంగా స్పందించి కొన్ని ఉన్న పాయింట్లే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా మీరన్నీ చేసుకోమని చెబుతూ నేను కూడా రికమెండేషన్ లెటర్ ఇస్తాను, తప్పకుండా ఈ బోర్డు పెట్టడం చాలా మంచిదని చెప్పి వారు పురంధరేశ్వరి గారు కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించిందని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యావత్ మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా అసోసియేషను ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అట్లాగే మేమందరం కూడా అన్నదమ్ముల వాళ్ళకి సహకరించుకుంటూ పెద్దల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై మెకానిక్, జై మెకానిక్.